దేవుని ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను ప్రభువా అన్నటువంటి వారికి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటున్నారు. బాగానే ఉంది, అది మాటల మట్టుకే కాదు, మరియు మైక్ దొరికినప్పుడల్లా గంతులు వేయడమే కాదు, అలా చేయడం వల్ల నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నామని అంతేకాదు, ఐ లవ్ యూ లార్డ్ అని నోటి మాటల చెప్తూ చెప్పడం కాదు, గంతులు వేయడం కాదు. నేను ఏదైతే చెప్తున్నానో అది పాటిస్తే నన్ను ప్రేమించినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడిని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు అననే అనిపించుకోరు. వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ సంతోషం కోసం, వారి తాత్కాలికమైనటువంటి ఆశ్చర్యములో ఆనందం కోసము వాళ్ళ కోసమే వాళ్ళు గంతులు వేయడము, మైకులు పట్టుకొని గట్టిగా పాడడము, కన్నీళ్లతో వస్తున్నట్టుగానే నిజంగానే లోపల అంతరంగంలో నుండి కన్నీళ్ళు పోగొట్టుకున్నట్టు అది చేసినా కానీ కూడా అది వాళ్ళ మట్టుకే. కానీ అది చేయడం వల్ల దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళము, దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వాళ్ళము కావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏమై ఉన్నదంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పిన ఎడల నా ఆజ్ఞలను గైకొను. మన సంఘానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యముగా, అత్యవసరముగా సంఘం ఎదగాలి అని అంటే అత్యవసరంగా కావాల్సినటువంటి మూడు ఆజ్ఞలు నేను బైబిల్లో నుండి చూపిస్తాను. హల్లెలూయా. कलिसिया डेवलप होना बोले तो, चर्च डेवलप होना बोले तो तीन आज्ञा, यीशु प्रभु का आज्ञा क्या है? अपना चर्च ऐसा कई को है बोलकर देखना बोले तो बाइबल में से अपना 3 प्रभु जी का आज्ञा मालूम है ना? अधिकार अपन बाइबल में से देखेंगे। न्यू टेस्टिमेंट में प्रभु जी यीशु प्रभु 2 कमांडमेंट्स दिए सो है। कमांडमेंट का मतलब क्या है? ఆజ్ఞ. కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు 2 ఆజ్ఞలు బైబిల్ మొత్తం అంతటిలో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 3 ఆజ్ఞలు పాటించినటువంటి వాళ్ళు, పాటించడం అంటే విని అట్లా నడుచుకున్నటువంటి వాళ్ళే. హల్లెలూయా. విని దాని ప్రకారంగా సమయానుకూలంగా నడుచుకున్నటువంటి వాళ్ళే యేసు ప్రభువును ప్రేమించినటువంటి వాళ్ళు అవుతారు. మిగతా వాళ్ళు అసలు కానే కాదు. అది వాళ్ళ తృప్తికి, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడమే అవుతుంది. కానీ దేవునికి దాని వలన ఒరిగేది ఏం లేదు. కాబట్టి సంఘం యొక్క విషయాలలో చూస్తూ ఉన్నట్టయితే కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు 2 ఆజ్ఞలు చేశారు. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే, దాంతోపాటు 3వ ఆజ్ఞ కూడా మనం పాటిస్తే ఏమవుతామో. హల్లెలూయా. ఇందాక నేను ఈ వాక్యం చెప్పక ముందు ఒక స్టోరీ చెప్పిన. ఒక ఊర్లో రాజు యొక్క మాట ఆ ప్రజలు విని దాని ప్రకారంగా పాటించి నడుచుకునేటువంటి వాళ్ళపైన ఆ యొక్క రాజుకి ప్రేమ, కనికరము, ఆ ప్రజలు కూడా శాంతి, సమాధానం, ఆనందంతో జీవిస్తూ ఉంటారు. అవునా కదా? అవునా? అట్లనే యేసు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటలను మనం అర్థం చేసుకొని మనం నడుచుకుంటే, మన ఆ విధంగా నడుచుకున్న ఎడల నువ్వు సంతోషంతో ఉంటావు, నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారులారా, 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము చివరి వచనాలలో 22వ వచనాలలో చూస్తాం మనం. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. 22-28 అనుకుంటాను. చదవండి. చదువుతున్నారా? వచనం చెప్పండి. 2వ అధ్యాయము 22వ అధ్యాయము 37
37 నుండి చదవాలి. అందుకాయన నీ పూర్ణ హృదయముతో దాని పైన వచ్చిన బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నదని అడిగాను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. తర్వాత ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. చూసారా, ఇందాక మనం ఏం చూసుకున్నాం? దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వాళ్ళు ఆనందంతో సుఖ సంతోషాలతో దేవుని మాటకు లోబడినట్టుగా వాళ్ళు అంచెలంచెలుగా వర్ధిల్లుతారు. కాబట్టి మొదటి ఆజ్ఞ ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ బైబిల్ అంతటిలో కూడా ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఏమని అడుగుతున్నాడు యేసు ప్రభువును? ఆజ్ఞలన్నిటిలలో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిలలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది అంటే, బైబిల్ అంతటిలో కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగా తీసుకుందాం. మీరు విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద హోలీ బైబిల్ అని అంటే ఏమని చెప్తారు? ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నిటిలలో ముఖ్యమైన ఆజ్ఞ అంటే ఏమని చెప్తారు? చెప్పండి. ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. ఇందాక నువ్వు ఏం చదివినావు? పూర్ణ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పూర్ణ? कंप्लीटली, टोटली, विथ ऑल ऑफ योर हार्ट, पूरा दिल से, पूरा दिमाग से, पूरा शरीर से. हालेलुया. आपको जो चीज इस दुनिया में, क्या चीज से आपको पसंद है, क्या चीज दिए तो आप खुश होते? बोलो, क्या दिए तो आप लोग खुश होते? ఏమి ఇస్తే మీకు సంతోషిస్తారు? ఏమైనా ఆలోచించిందా? ఎప్పుడైనా ఇదైనా ఆలోచించిందా? నాకు అది ఇస్తే, నాకు అది దొరికితే నేను సంతోషించి గంతులేస్తాననే కోరిక, ఆలోచనలనే ఏమైనా కలిగి ఉన్నాయా? కలిగి ఉన్నాయా? ఒక్కటి చెప్పు. మనశ్శాంతి. జీవితంలో విరక్తి చెందిపోయి మనశ్శాంతి కావాలంటే కరెక్టే. రెండవది సంతోషం. వాట్ టైప్ ఆఫ్ సంతోషం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాయ్ అండ్ హ్యాపీనెస్? సంతోషం అంటే ఏంది? ఆనందం అంటే ఏంది? నీకు సంతోషం కావాలా, ఆనందం కావాలా? ఒక 2 రోజులు టైం ఇవ్వన్నా, నేను ఆలోచించుకొని పరిశోధించుకొని ఆనందం అంటే ఏందో, సంతోషం అంటే ఏందో పరిశోధించుకొని ఆలోచించుకొని వచ్చి చెప్తా అంటారా? देयर इज अ डिफरेंस बिटवीन जॉय एंड हैप्पीनेस. आप लोगों को क्या चाहिए? खुशी चाहिए, नहीं तो आनंद भरित जीवन चाहिए? आनंद भरित जीवन चाहिए. आनंद भरित जीवन आपको मिलना बोले तो यीशु प्रभु जी क्या बोल रहे हैं यहाँ पर? तुम्हारा पूर्ण हृदय से, पूर्ण आत्मा से, पूर्ण शरीर से, पूर्ण बल से क्या करना? उनकी आराधना करना. हालेलुया. ये फर्स्ट आज्ञा है, ये फर्स्ट कमांडमेंट है. ये करने वाले क्या होते बोले तो हमेशा आनंद भरित जीवन जीते रहते. हालेलुया. हालेलुया. समझ में आ रहा? అర్థమవుతుందా? నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మ బలముతో, శక్తితో అనే మాట ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఎప్పటి నుండి వినుకుంటూ వస్తున్నారు? చిన్నప్పటి నుండి మేము చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నప్పటి నుండి కూడా మేము వినుకుంటూ వస్తున్నాం, కానీ పాటించేటువంటి వాళ్ళం నానే కాదు. పాటించడం మాకు రాదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉంటున్నారంటే, మనం అర్థం చేసుకుంటే దీని అర్థం, మీరు ఎప్పుడెప్పుడు ఎన్నెన్నిసార్లు ఎక్కడెక్కడ దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఫస్ట్ ప్లేస్లో దేవుణ్ణి పెట్టడము. టు గివ్
ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. దేవునికి మొదటి స్థానము ఈయడమే ఆయనను పూర్ణమైన హృదయం, ఆత్మతో, శక్తితో ఆరాధించినటువంటి వాళ్ళు అవుతారు. ఎట్లా మనము ఆయనను మొదటి స్థానంలో, దేవునికి మొదటి స్థానము మనము ఎప్పుడు ఇవ్వగలుగుతాం, ఎలా ఇవ్వగలుగుతాం? సింపుల్గా మనం పరిశోధించుకోవచ్చు. ఎట్లా అంటే, మీరు కళ్ళు మూసుకుంటే ఈ టైంలో ఒక్క నిమిషం నేను కళ్ళు మూసుకొని పరీక్షించుకుంటే దేన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో మీ కళ్ళ ఎదుట అది అవ్వబడుతుంది, కనిపిస్తుంది, ఇమాజినేషన్లోనికి వస్తుంది. మీకు ఏదంటే ఇష్టపడుతున్నారు ఎక్కువగా అనేది మీరు బాగా ఆలోచించుకుంటే, ఒక నిమిషం, ఒక 30 సెకండ్లు కళ్ళు మూసుకొని మీరు పరిశోధించుకుంటే, ఆలోచించుకుంటే, నా హృదయంలో మొదటి స్థానం దేనికి ఇస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. మొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది అని అంటే, ఏదైతే మీ హృదయంలో ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నదో అది తీసేసి, అది డిలీట్ చేసేసి ఎవరిని పెట్టుకోవాలా, ఎవరిని చేర్చుకోవాలా? దేవుడిని తన హృదయంలో చేర్చుకోవడమే మొదటి స్థానం ఇవ్వడం అవుతుంది. చేర్చుకొని ఆయన ఉంటున్నాడు అంటేనే నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. అప్పుడు ఇది మొదటిది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ పాటించినటువంటి వాళ్ళు అవుతారు. ఇంకో రెండో విధానంలో నేను చెప్పాలి అని అంటే, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడము అనేది వాళ్ళ క్రియలు, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ ప్రవర్తనలు ఎట్లా కనిపిస్తాయి అని అంటే, ఎప్పటికీ కూడా వాళ్ళు ప్రేమించే వారులుగా కనిపిస్తారు. మనుషులను ప్రేమ చూపుతారు. వాళ్ళ అవుట్పుట్ ఎట్లుంటుంది తెలుసా? మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ పాటించినటువంటి వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటుందంటే, దే విల్ లవ్ ద పీపుల్. వాళ్ళు ఇతరులను ప్రేమిస్తూనే ఉంటారు, ప్రేమనే చూపిస్తారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు అన్ని ఆజ్ఞలలో ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని ఎందుకు చెప్పిందంటే, వాళ్ళు ఇతరులను ప్రేమించే విధముగా అగుపడతారు కాబట్టి ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల కిందికి వస్తారు. ఆయన చెప్పినటువంటి మాట కిందికి లోపడతారు. వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు అవుతారు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నది, వాళ్ళను నియమించుకున్న విధానంలో దేవుని యొక్క నీ పట్ల ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉన్నదంటే, అర్థమవుతుందా? దేవుడు నేను ఒక ఉద్దేశం చొప్పున ఏర్పరచుకున్న విధానం ఏమై ఉన్నదంటే, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా, మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ అన్నింటినీ కూడా, మనలో ఉన్నటువంటి స్వార్థభరితమైనటువంటి ఏమైనా కానీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి అన్నీ కూడా కడగడము, తీసివేయడమే, ఆయన స్వారూప్యంలోనికి నేను మార్చుకోవడమే, ఆయన ఎందుకోసమైతే నేను నియమించుకున్నాడో ఆ నియామకంలో నేను తీసుకెళ్ళడానికే నేను ఏర్పరచుకుని ఉన్నాను. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అందులో మొదటి ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, యూ హ్యావ్ టు లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అమంగ్ ఆల్ ద కమాండ్స్. అర్థమవుతుందా? ఇంకొక మూడవ రకంగా చెప్పాలి అని అంటే, ఎప్పుడెప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవుని ఎదుట నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటావో, అప్పుడు అల్లాటప్పగా దేవుని సన్నిధిలో కూర్చోవు, నిర్లక్ష్యంగా ఉండరు. అంటే దేవుని సన్నిధిలో నువ్వు పర్సనల్గా నీ ఇంట్లో కానీ సంఘంలో కానీ, నేను దేవుని ఎదుట నిలబడి ఉంటూ ఉన్నాను, దేవుని ఎదుట నేను మోకరించి ఉంటూ ఉన్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాననేటువంటి
శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు దేవుని పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినటువంటి వాళ్ళు అవుతారు. ఈ ఉనికి లేనటువంటి వాళ్ళు కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కళ్ళు తెరుస్తూ ఉంటారు, చుట్టుపక్కల ఏమైతున్నదో కూడా అన్ని గమనిస్తూ ఉంటారు సీసీ కెమెరాలాగా. మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్టే చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. కొంచెం సప్పుడు కాగానే, కొంచెం ఏదైనా ఇది కాగానే ఏదో వాళ్ళకు వచ్చి ఏదో అపాయం కలుగుతూ ఉన్నట్టుగా ప్రార్థన సరిగ్గా చేయరు, యాక్టింగ్ చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తున్నట్టుగా. ప్రార్థనలు చేస్తూ కూడా వాళ్ళకి ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది దేవుని పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినటువంటి వాళ్ళు అనబడరు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలోనికి మనం వచ్చినప్పుడు అన్ని విధాలుగా, అన్ని రంగులలో, అన్ని హద్దులలో దేవుడు మనలను దీవించి ఆశీర్వదిస్తారు. రెండో ఆజ్ఞ ఏమై ఉన్నది చూడండి. ఫస్ట్ కమాండ్మెంట్ అనేది మనకు అర్థమై ఉన్నదా? మొదటి ఆజ్ఞ, ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థనలోనికి వెళ్తావో, ఎప్పుడెప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు వెళ్తావో అప్పుడు శ్రద్ధగా, ఆసక్తితో, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మనుషులను చూడడానికి కాదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ హాల్చాలు ఎట్లా ఉన్నాయి ఎంక్వైరీ చేయడానికి సిఐడి లాగా నువ్వు రావాల్సినటువంటి అవసరం కాదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి నేను వెళ్తున్నానని, దేవునితో నేను మాట్లాడడానికి, ప్రార్థించడానికి వెళ్తున్నానని దేవుని మందిరానికి రావాలి. వీళ్ళు దేవుని పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినటువంటి వాళ్ళు అవుతారు. ఇది మొదటి ఆజ్ఞయు ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు నుండైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, నువ్వు మోకరిస్తున్నప్పుడల్లా ఒక శ్రద్ధ, ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ నీ లోపల నుండి రావాలి. అదేంటి, నేను దేవుని ఎదుటే మోకరిస్తున్నాను అనేటువంటి శ్రద్ధ రావాలి మనకు. అది లేనన్ని దినాలు నటన జీవితమే బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు అవుతారు, నటిస్తున్నటువంటి వాళ్ళు అవుతారు. యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, హిపోక్రసీని అంటే వేషధారణను లేపి చూపించుకుంటారు చూడు, అట్లాంటి వాళ్ళు అంటే దేవునికి అసహ్యం. వాళ్ళు దేవుని బిడ్డలైనప్పుడు, దేవుని బిడ్డలని చెప్పుకొని తిరుగుతున్నా కానీ కూడా వాళ్ళు దేవుని బిడ్డలు అనిపించుకోరు దేవుని దృష్టికి. ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు ఉంటాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, వేషధారణ అనేది దేవునికి అసహ్యమైనటువంటి ప్రక్రియ, జీవితం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, నువ్వు వ్యక్తిగతంగా దేవుని మందిరంలో మోకరిస్తున్నానని, లేకపోతే పర్సనల్గా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీకు ఆ ఉనికి కలిగి ఉండాలి, ఆ భయం కలిగి ఉండాలి, ఆ శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆయన నా పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినటువంటి వాళ్ళు అవుతారు. వీళ్ళు దేవుని ఆజ్ఞలోనికి వచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఇది మొదటిది. రెండవది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఉంటూ ఉన్నారు. రెండవ ఆజ్ఞ ఏమై ఉంటున్నదో చూడండి. 39వ వచనం చదవండి. మత్తయి సువార్త 22:39వ వచనం చదవండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని. ఎన్ని సంవత్సరాల నుండి మనం ఈ వాక్యాన్ని వినుకుంటూ వస్తున్నాం? చిన్నప్పటి నుండి. అబ్సే సుनते हुए आ रहे अपन लोग, बचपन से सुनते हुए आ रहे. क्या बोलकर? నిన్ను నువ్వు ఎట్లయితే ప్రేమించుకుంటావో నీ పక్కనే కూడా అట్లనే ప్రేమించు. నీ పక్కన అంటే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాదు, లేకపోతే నీ పక్కలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. నీ పొరుగు వారిని నిన్ను వల్లే నువ్వు ప్రేమించవలేను అనే మాటకు అర్థం ఏమై ఉన్నదంటే, ప్రియమైన వాళ్ళగా, ఎవడైతే ఆపదలలో ఉన్నాడో, ఎవడైతే కష్టాలలో ఉన్నాడో, ఎవడైతే అవసరతలో ఉన్నాడో, ఆ పరిస్థితిని నువ్వు చూసినటువంటి సమయాలలో వాడు నీ పొరుగువాడే. ఒక చోట ఒక ఉపమానం యేసు ప్రభుల వారు చెప్తా ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు తెలుసా? ఈ యొక్క ఉపమానము, ఈ యొక్క ప్యారబుల్ ఎవరికైనా గుర్తున్నదా? నిన్ను వల్ల నీ పొరుగు వారు నిన్ను ప్రేమించండి అంటే, హూ ఇస్ మై నేబర్ లార్డ్ అని అంటాడు. ఎవరు నా పొరుగు వాడు అని అడుగుతాడు. అంటాడా లేదా? అన్నప్పుడు చిన్న స్టోరీ చెప్తాడు యేసు ప్రభు. హూ ఇస్ మై నేబర్, నా పొరుగువాడు అని అంటే ఎవరు ప్రభు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తి పాస్టర్ అనుకుందాం,
ఒక బైబిల్ తెలిసినటువంటి, బైబిల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనుకుందాం. ఒక ఊరికి వెళ్తూ ఉంటాడు, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక గాయపడినటువంటి వ్యక్తి, అంటే ఆ వ్యక్తిని అక్కడ ఉంటున్నటువంటి దొంగలు దోచుకొని ఆయనను గాయపరిచి కొన ఊపిరితో రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారు. రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయినప్పుడు ఈ పాస్టర్ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తెల్ల బట్టలు వేసుకొని మంచిగా సంకలో బ్యాగ్ పెట్టుకొని, మంచి ఆయిల్ నూనె పెట్టుకొని, సెంటు రుద్దుకొని, మంచిగా నీట్గా అట్లా ఉండాలి. పాస్టర్ అంటే నీట్గా ఉండాలి. అవన్నీ చేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఆ గాయపడినటువంటి వ్యక్తి పడిపోయి ఉంటాడు. కొన ఊపిరితో ఉంటాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు, అంటే కొన ఊపిరి అంటే ఇది ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఎమర్జెన్సీ అన్నమాట. 108కి ఆ టైంలో ఫోన్ చేసి పిలిపించాల్సినటువంటి ఎమర్జెన్సీ టైం అన్నమాట. చూస్తాడు పాస్టర్ ఆ వ్యక్తిని చూసి దగ్గరికి వెళ్ళి బాగా గమనించి నాకెందుకులే అని తిరిగి వెళ్ళిపోతా ఉంటాడు. ఏం సహాయం చేయడు, మాట్లాడాడు, ఏం చేయడు. మళ్ళీ అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ రెండో వ్యక్తి కొంచెం సమయం అయిన తర్వాత ఒక రెండో వ్యక్తి కూడా, అతను కూడా ఏమంటారు, ఒక హిందూ బ్రాహ్మణుడు అనుకుందాం, ఒక పూజారి అనుకుందాం. అతను కూడా అప్పుడే అర్చన, పూజ, అన్ని కార్యక్రమాలు, స్నానాలు అన్నీ చేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆ పూజారి కూడా ఆయన చూసి ఎటువంటి సహాయం చేయకుండా అతను అక్కడనే కొన ఊపిరిలో ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఒక మూలాన కూడా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కూడా అలానే ఆ కొన ఊపిరి ఉన్నటువంటి వ్యక్తిని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతాడు. చచ్చిపోతున్నాడు, రక్తమంతా వెళ్ళిపోతున్నది అని తెలిసి ఉంటే కూడా ఏం హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతాడు. నాలుగో వ్యక్తి ఎప్పుడు గుడికి పోడు, చర్చికి పోడు, గుడికి పోడు, నమాజ్ కూడా చేయడు. బైబిల్ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, వేదాలు అంటే తెలియదు, ధర్మశాస్త్రం అంటే కూడా ఏం తెలియదు. ఎటువంటి నిష్ఠలు కూడా ఏం చేయడు. నాలుగో వ్యక్తి వెళ్ళగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని అక్కడ చూస్తాడు. కొన ఊపిరిలో పడినటువంటి వ్యక్తిని చూసి, అరే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, కొన ఊపిరిలో ఉన్నాడని అతని బండి మీద ఆయన ఎక్కించుకొని ఇమీడియట్లీగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయించి ఏమని చెప్తాడు డాక్టర్కి, మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏమైనా కావాలంటే మెడిసిన్స్ అవన్నీ కూడా ఇవ్వండి, నేను వేరే పని మీద వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత బిల్లంతా నేను కట్టేస్తాను, కానీ ఇతను మాత్రం మంచిగా చూసుకోండి, మంచిగా చూసుకోండి, మన బాగు చేయండి అని చెప్పేసి చేయాల్సినటువంటి సహాయం ఆ యొక్క కొన ఊపిరిలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, హూ ఈజ్ మై నేబర్ లార్డ్ అని అడిగినప్పుడు, నా పొరుగువాడు ఎవరు ప్రభు అన్నప్పుడు ఈ నలుగురిట్లో ఎవడు పొరుగువాడు చెప్పండి. ఈ నలుగురిట్లో ఎవరు